హాయ్ అల్లుడు, మామేం చేస్తుండు? దా లింగం మామ ఏం చేస్తున్నావు? తీరా డోర్ ఊతేనే ఉంది. దొరుకుతానుందా? తీ గిన్నెలు తోముతున్నావు? తోముతున్నారా మామ? సండే కదా హెల్పింగ్ చేస్తున్నా ఇంట్లో. ఏం చేయాలరా బాబు, పెళ్లి చేసుకుంటే ఇగో ఇదే పని ఉంటది మనకు. ఇంట్లో సహాయం చేయాలరా ఆడవాళ్ళకు ఎప్పుడు గాని. ఇల్లు ఊడవాలి, బోలు తోమాలి, బట్టలు విండాలి. సండే స్పెషల్ అదో పాట ఉండదు. ఆదివారం అంగాడి ఓలచ్చ గుమ్మడి పాట ఉంటది చూడు, అట్లా ఉంటది మన కథ. సండే సండే వర్క్ చేసుకోవాలి, ఇంట్లోకి హెల్ప్ చేయాలి, మన పని చేసుకోవాలి. మండే నుండి ఎట్లా డ్యూటీ ఉంటుంది కదా, అప్పుడప్పుడు చేయాలి వర్క్. పురుషులకు విజ్ఞప్తి, ఇంట్లో ఆడవాళ్ళకు సహాయం చేయండి అందరూ, ఓకేనా? నేను గిన్నెలు తోముతా, బట్టలు విండుతా, ఇల్లు ఊడుతా, చిన్నప్పటి నుండి కష్టపడ్డా. ఏం చేస్తున్నావు మామ? ఎక్కడ ఉంటున్నావు? కూర్చోరా, కూర్చో. మంచిగా ఉన్నారా మీ పిల్లలు? మంచిగా ఉన్నారు. ఇవాళ వీకా ఫారా? వీకాప్ ఇచ్చారు ఆఫీస్ లో. ఇప్పుడు బోల్ అయిపోయినాక ఇల్లు ఊడవాలి, తూడవాలి, చెప్పకపోతే పొగరంటారు. ఏం చేయమంటే ఇల్లు ఊడవాలి, తూడవాలి, బట్ట విండాలి, బయటకు పోయి చికెన్ తేవాలి. ఏం కూరరా మరి సండే స్పెషల్? ఏమండలే ఇంకా. అండలే ఏం చేస్తుంది మీ భార్య? ఇంటికానే ఉంది. ఇంటికానే ఉందా? ఇంకేడు సంగతులు మామ? చెప్పాలి మామ. అరే మొన్న మనోడు పాపం తమ్ముడు చనిపోయాడు కదా, వినోద్ గాడు. ఘోరంగా చనిపోయినాడు. ఇలా 5 days రా వాని. 6 days. 6 days కాదురా, 5 days. స్టేటస్ చూసినా నేను, స్టేటస్ పెట్టిరు. మంచోడు రా తమ్ముడు, పాపం మంచి మనసున్న తమ్ముడు వాడు. ఇంకేంటి సంగతి మామ? టీ తాగినవారా? టీ తాగినవా? ఉన్నది గరం చేసుకో, గరం చేసుకోరా. గ్యాస్ అంజి మామ. చాయ్ పోసుకో, తాగురా. ఆలోచిస్తున్నాయిందిరా, ఆ ఇంటికైతే అతిథులకు మర్యాద చేయాలరా. అంతేనా? మేము అది లేదు, మంచిగా మనం ఎంజాయ్ చేయాలా, మంచిగా ఎంజాయ్ చేద్దాం. చేయాలి. చికెన్ తెస్తా, మంచిగా చికెన్ బిర్యానీ వేసుకుందాం. అల్లుడు నువ్వు నేను కలిసి ముగ్గురం కుమ్ముదాం. నేను తాగరా, తాగిన ఆల్రెడీ. సరే సరే. అల్లుడికి పోయి అల్లుడు తాగరా, అల్లుడు తాగా అద్దా, అల్లుడు తాగరా. ఆయన డైటింగ్ చేస్తుండు. అంతేనా? ఇక నా బోల్తో కూడా కొడతలేదురా అయ్యా. ఇంకా గిన్నెగానే ఉన్నాయి. మేము అది ఊరికి పోతే ఏం చెప్పాలరా బాబు. ఈ మరి ఆడవాళ్ళు సండే వచ్చిందంటే ఆడవాళ్ళకి సెలవు ఇచ్చుడే. వాళ్ళకి సెలవు, మనకు సెలవు ఉంటే వాళ్ళకు కూడా సెలవు ఉన్నది అయ్యా. మండే ఇంటూ సాటర్డే వరకు వాళ్ళకు వర్క్, సండే వచ్చిందంటే మనకు ఇంట్లో వర్క్. ఆడ ఆఫీస్లో వేయాలి, ఇంట్లో వేయాలి. మనం సాటర్డే వరకు ఆఫీస్లో వేయాలి, సండే రోజు ఇంట్లో వేయాలి. పెళ్లి చేసుకునేందుకు మొత్తం కాదానికి అంతే అంటావా? మారే పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట, 100 ఏళ్ళ మంట అవుతుంది. అద్దురా సోదరా, పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంటరా, పంట పండుతుంది. ఇక ఏమంటారా నువ్వు? పండుతా ఉంటది. ఇంకేం సంగతులు చెప్పాలి మామ. తాగు, టీ తాగు, బయటకు పోయి చికెన్ తెచ్చుకుందాం, బిర్యానీ వేసుకుందాం. ఇలా సండే మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. మేము అదినే లేదు, సరేనా? నా బోన్లో అయితే దవ్వున అయితలేదురా, నడువు నొప్పి లేస్తాను. ఇక నాకు గిన్నె ఉన్నాయండి రా బాబు. అయిపోయింది, బోన్లో కూడా అయిపోయింది. ఇక ఇల్లు ఉడవాలి, బట్టలు నానబెట్టాలి. మనం చికెన్ తెచ్చుకుందాం, బట్టలు నానబెట్టి వచ్చిన తర్వాత బట్టలు వాష్ చేసి చికెన్ బిర్యానీ వేసుకుందాం. బాగా చికెన్ బిర్యానీ వేస్తాడు మంచిగా అక్కల ఇంటికాడ. ఎట్లా మేము అదినే లేదు కదా. ఇప్పుడు ఇల్లు ఉడవాలి. ఇక బోళ్ళు అయితే అయిపోయినాయి, బ్రహ్మాండంగా దోమేసిన. ఇక చూడండి ప్లేయర్స్, ఇక ఇన్ని బోల్ దోమినా నేను. ఇప్పుడు ఇల్లు ఉడవాలి. అయిపోయిందిరా, బోల్ కూడా అయిపోయిందిరా బాబు. ఇల్లు ఉడవాలి ఇప్పుడు. ఇక చివరేడు పాట చూడు ఎట్లా పెట్టుకున్నాడు, మంచిగా వస్తాను కదా. పాట పెట్టుకోలే ఎంజాయ్ చేయాలి, పని చేసుకుంటా.
అప్పట్లో ఫేమస్ ఈ పాటలు. అదే అదే సండే ఇట్లుంటుంది మన పరిస్థితి. పెళ్లి చేసుకుంటే బ్యాచులర్ లైఫ్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ అవ్వయ్య సంపాదించిన పైసా మీద ఆధారపడి ఎంజాయ్ చేస్తారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడు లేస్తారు అనుకున్నారు? 11-12 లేస్తారు మెల్లగా దొరలేక. ఎంత కష్టపడాలి మనం, అవురా లింగం? అదే ఇంకా మస్తున్నాయి ఇవే ఒకటే కాదు. పొద్దుగా ఇవ్వాలి, ఆఫీస్కి పోవాలి, రావాలి, చెయ్యాలి. ఇక కొంతమందికి అయితే వాడు కష్టపడకుండా పైసా వస్తుంది రా బాబు, వస్తుంది. మనం చూడడానికి కష్టపడితే ఫలితం ఉండదు ఎక్కడైనా. ఇల్లు చూడ అయిపోయింది, ఇక చెత్తవాడు వేయాలి, బట్టలు ఆరబెట్టాలి. అయిపోయింది ఇల్లు అయిపోయిందిరా మామ పని అంతా. ఏం చేద్దాం ఇప్పుడు చికెన్ పోవాలి మనం, చికెన్ తెచ్చుకుందాం. మంచిగా బాగా బిర్యానీ చేస్తాడు. ఎట్లా మీ వదిలే లేదు కదా, మంచిగా ఎంజాయ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడ్డాం. సండే రోజు కూడా మా రెస్ట్ ఉండదు. ఫ్రైడే నుండి సాటర్డే వరకు ఆఫీస్ అయ్యాలి, సండే రోజు ఇంట్లో వర్క్ చేసుకోవాలి, కష్టపడాలి. తర్వాత ఫలితం ఉంటుంది ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోరి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయండి, కానీ తల్లిదండ్రుల పైన ఆధారపడకండి. మీ కష్టం మీరు కష్టపడండి, వచ్చే డబ్బులతోటి ఎంజాయ్ చేయండి, కానీ తల్లిదండ్రులని కష్టపెట్టకండి. ఓకేనా? డబ్బులు అడిగి విసిగించకండి. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.